హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 20వ తారీఖు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? ఆఫర్ మరి త్వరలోనే ముగుస్తుందండి, సో త్వరపడండి. హలో ఆల్, మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. 1 year వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సుల పైన మరి 6 months వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందచేయడము జరుగుతుంది. ఓకేనా? ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోమ్, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. తెలంగాణ రాష్ట్రంలో 2022 సంవత్సరంలో జరిగిన నేరాల సంఖ్యపై క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పుస్తకాన్ని విడుదల చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డీజీపీ గారు రవి గుప్తా అండి. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. డిసెంబర్ 19, 2023న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రవి గుప్తా క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పుస్తకాన్ని అదనపు డీజీపీ సిఐడి మహేష్ ఎం భగవత్ మరియు ఇతర అధికారుల సమక్షంలో విడుదల చేశారు. 2021తో పెరిగే కొద్ది 2022లో సైబర్ నేరాలు 48.47%, ఆర్థిక నేరాలు 41.37% పెరిగాయి మరియు మోసానికి సంబంధించిన నేరాలు 43.30% పెరిగినట్లుగా ఇక్కడ తెలపడము జరిగింది. విచారణ, ప్రాసిక్యూషన్పై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2022 మరిన్ని శిక్షలు పడేలా నాణ్యమైన డిజిటల్ సాక్ష్యాలలో శాస్త్రీయ సాధనాలు, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా 2022లో 1,74,205 సీసీ కెమెరాల ఏర్పాటుతో తెలంగాణ మొత్తం సీసీ కెమెరాల సంఖ్య 10,25,849కి పెరిగి 18,234 కేసులు గుర్తించింది. ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారం ప్రతి 1,00,000 జనాభాకు అతి తక్కువ కాగ్నిజబుల్ నేరాలు కోల్పోయాయి. పూణే తర్వాత సురక్షితమైన నగరం ఆఫ్ ఇండియా 2022 పరంగా హైదరాబాద్ 3వ స్థానంలో నిలవడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న స్మిషింగ్ అని పిలువబడే అంశము దేనికి సంబంధించింది? స్మిషింగ్ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అండి, ఫిషింగ్ స్కామ్ అండి. ఇది ఒక స్కామ్గా చెప్పుకోవచ్చు. ఇటీవల వార్తల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది. వివరాలు చూద్దాం. స్మిషింగ్ అని పిలువబడే ఒక కొత్త మరియు అధునాతన స్కామ్ గురించి భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ పదం ఎస్ఎంఎస్, చిన్న సందేశ సేవ మరియు ఫిషింగ్ కలయిక. ఇది రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడానికి, వ్యక్తులను మోసగించడానికి వచన సందేశాలను ఉపయోగించుకునే హానికరమైన అభ్యాసాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్.
ఇటీవల ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1990-91 ఆర్థిక సంవత్సరంలో 35% నుండి 2022-23 నాటికి వ్యవసాయ రంగము స్థూల దేశ ఉత్పత్తి ఎంత మేర క్షీణించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 15% మేర క్షీణించడాన్ని చూడవచ్చు. వివరాలు చూద్దాం. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటాలో చెప్పుకోదగ్గ క్షీణతలో గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక దృశ్యము గణనీయమైన పరివర్తనను సాధించింది. ఇటీవల ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశ జీడిపిలో వ్యవసాయం వాటా 1990-91 ఆర్థిక సంవత్సరంలో 35% నుంచి 2022-23 నాటికి 15%కి పడిపోయింది. ఈ కాలంలో పారిశ్రామిక మరియు సేవా రంగాలు వేగవంతమైన వృద్ధిని సాధించడం ఈ మార్పుకు కారణమని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల విడుదల చేసిన 2022 మానవులపై పులుల దాడుల నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ నివేదికను ప్రకటించారు. ఒక 2022లోనే దేశంలో పులుల దాడి కారణంగా మొత్తం 112 మంది మరణించారు. మరియు 2022లో అత్యధికంగా మహారాష్ట్రలో 85 కేసులు నమోదయ్యాయని డేటా వెల్లడించింది. వివరాలు చూద్దాం. మానవులపై పులుల దాడులు భారతదేశంలో ఆందోళన కలిగించే అంశము. ఈ సమస్య ఎంతవరకు ఉందో కేంద్రం ఇటీవల సమాచారం అందించింది. ఒక 2022లోనే దేశంలో పులుల దాడి కారణంగా మొత్తము 112 మంది మరణించారు. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలు పంచుకున్నారు. పరిస్థితి తీవ్రతను వెలుగులోనికి తెచ్చారు. మహారాష్ట్రలో కలకలం సృష్టించిన రికార్డు. 2022లో అత్యధికంగా మహారాష్ట్రలో 85 కేసులు నమోదయ్యాయని డేటా వెల్లడించింది. ఈ భయంకరమైన గణాంకాలు రాష్ట్రంలో మానవ పులి సంఘర్షణను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 29వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిల్డ్రన్ ఆఫ్ నోబడీ గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును పొందింది. అయితే ఇది ఏ దేశానికి చెందిన చిత్రం? ఆప్షన్ సి అండి, ఇజ్రాయెల్కి చెందిన చిత్రం అండి. వివరాలు చూద్దాం. 29వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇజ్రాయేలీ చిత్రం చిల్డ్రన్ ఆఫ్ నోబడీ ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును పొందడంతో ఒక ముఖ్యమైన హైలైట్తో ముగిసింది. నిజమైన కథ నుంచి ప్రేరణ పొందిన ఈ దయగల ఇజ్రాయేలీ నాటకం సమాజం యొక్క అంచున తరచుగా గుర్తించబడని మరియు పట్టించుకునే వ్యక్తులపై వెలుగునిస్తుంది. టెల్ అవీవ్ నుండి ఏరేజ్ టర్డ్మోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమాదంలో ఉన్న యువతకు ఆశ్రయం కల్పించడం కోసం సంఘటితమయ్యే సమస్యల్లో ఉన్న అబ్బాయిల బలవంతపు ప్రయాణాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ వన్. IPL 2024 వేలం ప్రక్రియలో చరిత్రలోనే మొదటిసారిగా 24.75 కోట్లకు వేలం పలికిన ప్రముఖ క్రీడాకారులు ఎవరండి? ఆప్షన్ బి అండి, మిచెల్ స్టార్క్. ఓకేనా, వరల్డ్ కప్ హీరో, మరి ఆస్ట్రేలియా క్రీడాకారుడు. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ కోసం ఫ్రాంచైజీ విజయవంతంగా 24.75 కోట్లకు వేలం వేసిన తర్వాత 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో మిచెల్ స్టార్క్ IPLకు విశేషమైన పునరాగమనం చేశారు. అతని సేవల కోసం ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడడంతో వేలం యుద్ధం తీవ్రమైంది. 9.6 కోట్లకు చేరుకుంది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటన్స్ పోటీకి ప్రవేశించాయి. ధర 10 కోట్లకు మించి చివరికి 20 కోట్ల థ్రెషోల్డ్ను కూడా దాటింది. ఇంపార్టెంట్. నెక్స్ట్. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును 20 డిసెంబర్ 2023 బుధవారం లోక్సభ ఆమోదించింది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరైనవి. చూద్దాం. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. నెక్స్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు. సో ఇవన్నీ కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. బ్రిటిష్ కాలం నాటి
చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లు 20 డిసెంబర్ 2023న బుధవారం లోక్సభ ఆమోదించింది. భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకొచ్చింది. మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన కొన్ని కొత్త సవరణలతో పాటు బిల్లులను కూడా ఆమోదించింది. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పొందిన తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అండి, పతాంజలి శాస్త్రి. వివరాలు చూద్దాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను బుధవారం ప్రకటించారు. మొత్తం 24 భాషల సాహితీకారులను అవార్డులకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తెలుగు నుంచి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పుస్తకానికి అవార్డు వరించింది. లఘు కథల పుస్తకాన్ని తల్లవజ్జల పతాంజలి శాస్త్రి గారు రచించారు. వీరికే ఈ అవార్డు అయితే రావడము జరిగింది. ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో ఉన్న చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్తులు కులదేవతలుగా పూజిస్తున్న విగ్రహాలు పురాతత్వ శాస్త్రవేత్తలు వేటిగా గుర్తించారు? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డైనోసర్ గుడ్లు అండి. డైనోసర్ గుడ్లు మరి వీటిని చాలా ఏండ్లుగా వీటిని మా కులదేవతలు అంటూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పూజిస్తుండడం అయితే చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించినట్లుగా తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని తార్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్తులు కులదేవతలుగా ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఇటీవల ప్రాంతాలను సందర్శించిన పరిశోధకులు అనుమానంతో పరీక్షలు జరపగా షాకింగ్ నిజాలు తెలిసాయి. వారు ఏళ్లుగా పూజలు జరుపుకుంటున్నది డైనోసర్ శిలాజ గుడ్లుగా నిర్ధారించారు. దానికి సమీపంలో ఉన్న జిల్లాలో పొలం దున్నేటప్పుడు ఇతర త్రవ్వకం పనులు చేసేటప్పుడు లభించిన ఈ రాతి బంతులను కొందరు దైవంగా భావించి పూజిస్తున్నారు. ఈ బంతులను కాకర్ భైరవ్గా పూజిస్తున్నట్లుగా పాండ్యాల గ్రామానికి చెందిన వెస్టా మాండరోయ్ తెలిపారు. రాతి బంతులను లక్నోలోని బీర్బల్ సాహ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధించగా డైనోసర్ టైటానోసార్ జాతికి చెందిన శిలాజ గుడ్లుగా తేలింది. అంటే మన దేశంలో ఏది కనిపించినా కూడా చిన్న బొట్టు పెట్టేసి దేవునిగా కొలిచేటువంటి ఒక మూఢ సాంప్రదాయం అయితే ఉందండి. సో దానిలో భాగంగానే ఇలాంటి ఒక డైనోసర్ గుడ్లను పూజించేటువంటిది ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. చెట్టు కానీ చిన్న పుట్టలు కనిపించినా కానీ సో రాయి కానీ ఏదైనా కానీ మనము దానిలో ఒక దేవుడిగా చూసి పూజించడం అయితే అలవాటు. నెక్స్ట్, అంతర్జాతీయ హాకీ సమైక్య 2023 సీజన్కు ఉత్తమ ఆటగాళ్లుగా క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసింది? ఆప్షన్ డి ఏ అండ్ బి రెండు సరైనవి. హార్దిక్ సింగ్ మరియు సవితా పూనియా. వివరాలు చూద్దాం. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పూనియా అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడిగా హార్దిక్, ఉత్తమ మహిళా గోల్ కీపర్గా సవితాను అంతర్జాతీయ హాకీ సమైక్య ఎంపిక చేసింది. వరుసగా 3వ ఏడాది సవితాను ఈ అవార్డు వరించడం విశేషం. నిపుణుల బృందం, జాతీయ సమైక్యలు, కెప్టెన్లు, కోచ్లు, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 114 మ్యాచ్ భారత్కు ప్రాతినిధ్యం వహించిన మిడ్ఫీల్డర్ హార్దిక్ 9 గోల్స్ సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచిన భారత జట్టులో హార్దిక్ సభ్యుడు. నెక్స్ట్ వన్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరండి? ఆప్షన్ సి సావిత్రి జిందాల్ గారండి. 2023 సంవత్సరంలో అత్యధిక ఆదాయం సంపాదించిన వ్యక్తి అంట. చూద్దాం. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ 73 సంవత్సరాల నుండి అగ్రస్థానంలో నిలిచినట్లుగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదించింది. ఆమె మొత్తం సంపద 2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద 80,000 కోట్లకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన జాబితాలో ఆమె అందరికంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రము 7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడుగానే కొనసాగుతున్నారు. ఓవరాల్గా ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించిన దేశం ఏంటండి? జపాన్. అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది. జపాన్ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యం తగ్గించడానికి ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యను కూడా పరిష్కరిస్తుంది.
మరి ఆవు పేడలో మీథేన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంధనం ఉంటుందండి. ఓకేనా, ఆ ఆవు పేడతో మీథేన్ ఉత్పత్తి చేసి, ఓకేనా, సో మరి ఇందులో ఇంధనంగా వాడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్. 2025 నాటికి 6,000 మెగావాట్ల మొత్తం స్థాపిత సౌర సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకునే ముసాయిదా సోలార్ పాలసీని ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఆమోదించింది? ఆప్షన్ బి అండి, ఢిల్లీ. మానిటరీ రిస్క్లతో ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన విషయాల కోసం నోడల్ మంత్రిత్వ శాఖగా ఏ మంత్రిత్వ శాఖ నియమించబడింది? ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఏబి పిఎంజేఏవై క్రింద ఆసుపత్రి పనితీరును కొలవడానికి మరియు గ్రేడ్ చేయడానికి కొత్త వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ బి ఎన్హెచ్ఏ. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే ఆర్ఏఎంపీ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఆప్షన్ బి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది? ఎప్పుడండి? జనవరిలో. పాతో పరదేశ్ పథకంను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఆప్షన్ బి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం ఇవ్వాలని రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. పరిశ్రమలు మరియు ఇతర సంస్థల ద్వారా భూగర్భ జలాల వెలికితీతకి ఛార్జీ విధించాలని ఇటీవల ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఆదేశాలు జారీ చేసింది? ఆప్షన్ బి అండి, పంజాబ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ప్రకటించిన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత? ఆప్షన్ డి 79,000 కోట్లు. ఫేమ్ పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారత రాజ్యాంగంలోని ప్రకరణము 3 ఈ క్రింది ఏ అంశాలను తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబిడి. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడము, రాష్ట్రాల పేర్లు మార్చడము. ఓకే, ఆర్టికల్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ప్రకరణ 3కి సంబంధించిన అంశాలను గుర్తించండి. ప్రకరణ 3 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బి మరియు డి ఇస్ ద రైట్ ఆన్సర్. బి మరియు డి. కొత్త రాష్ట్రాలను బి మరియు డి భారత భూభాగంలోని ప్రాంతాలకు వర్తిస్తుంది. అప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రాలకు పునర్వ్యవస్థీకరణకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన షరతులు క్రింది వాటిలో ఏవి? 5వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేర్చారు? బి సరికానిది, ఏసీ సరైనవండి. ఏసీ సరైనవి. చూద్దాం. సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభాభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతారు. సి రాష్ట్ర శాసనసభలో వ్యక్తీకరించిన అభిప్రాయాలను పార్లమెంట్ పరిగణలోనికి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. నెక్స్ట్, 5వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1955. క్రింది వాటిలో సరైన క్రమంలో అమర్చండి. క్రింది వాటిని: బీరూభారీ యూనియన్ వివాదము, బేరుబారి, బాబులాల్ మరాండి వర్సెస్ బాంబే స్టేట్ కేసు, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ముల్లపెరియార్ పర్యావరణ వివాదము. ఏ సంవత్సరంలో చోటు చేసుకున్నాయండి ఇవన్నీ? చూద్దాం. బేరుబారి యూనియన్ వివాదము 1960లో. ఓకేనా. నెక్స్ట్, బాబులాల్ మరాండి వర్సెస్ బాంబే స్టేట్ కేసు ఇప్పుడు 1960లో. ఇది కూడా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు ఎప్పుడండి? సో ఇది 1982. నెక్స్ట్, ముల్లపెరియార్ పర్యావరణ వివాదం వచ్చేసి 2006లో చోటు చేసుకోవడం చూడవచ్చు. ముల్లపెరియార్ పర్యావరణ వివాదం ఈ క్రింది వాటిలో దేనికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి. నదీ జలాల పంపిణీ విషయమై చట్టాలను చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు కాకుండా పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తెలియజేశారు. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటిదండి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. బ్రిటిష్ వారు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం 549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లో విలీనమయ్యాయి. జూనాగఢ్ ప్రజాభిప్రాయం ద్వారా భారత్లో కలిసిపోయింది. కాశ్మీర్ భారత్లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగమైంది. పై వాక్యాలలో సరైనవి లేదా సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 అండి, ఏబిసి 3 కూడా సరైనవే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్య ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1948 సెప్టెంబర్ 17. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
ఆన్సర్ ఆప్షన్ 1 ఏబి రెండు సరైనవండి. 1950 నాటికి రాజ్యాంగం ప్రకారం 4 రకాలైన రాష్ట్రాల అమల్లో ఉండేవి. పార్ట్ ఏలో బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్సెస్లు కలవు. రెండు సరైనవి ఏ మరియు బి. క్రింది వానిలో పార్ట్ సికి చెందిన రాష్ట్రాలను గుర్తించండి. పార్ట్ సి ఆప్షన్ సి అండి, సి మరియు డి. అజ్మీర్ మరియు బిలాస్పూర్. స్వతంత్రం రాకముందు భాషా ప్రాతిపాదిక పైన ఏర్పడిన మొదటి రాష్ట్రం స్వతంత్రం రాకముందే అండి. ఏం రాష్ట్రం అండి? ఆప్షన్ ఏ 1926లో ఒడిషా ఏర్పడిందండి. 26 ఐ థింక్ 36లో ఒడిషా అయితే ఏర్పడింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో ఉన్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, పోలీస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ కోర్స్ అయినా కూడా అందుబాటులో ఉంది చాలా తక్కువ కాస్ట్లో. సో సీరియస్ ఆస్పిరెంట్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, జస్ట్ 99 రూపీస్కి అందిస్తున్నాము. ఓకే, యూస్ఫుల్ ఆఫర్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.